ఫ్రెండ్స్, గోసెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ వెయిట్ లాస్లో మన ప్లేట్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి. మన లంచ్ ప్లేట్ కానీ, డిన్నర్ ప్లేట్ కానీ, బ్రేక్ఫాస్ట్ ప్లేట్ కానీ, మనం తినే ప్లేట్లో ఏవేవి పెట్టుకోవటం, ఏవి తగ్గించుకోవాలి, ఏవి పెంచుకోవాలో తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం వెయిట్ లాస్ అయ్యేది ఈజీగా ఉంటుందనేది తెలుసుకోవాలి. ఇక్కడ మనం ప్లేట్లో హాఫ్ ప్లేట్ కన్నా ఎక్కువే వెజిటేబుల్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కార్బోహైడ్రేట్ తగ్గుతాయి. అవి తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో ఫ్యాట్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ, ఇలాంటి వెయిట్ పెరిగే ఐటమ్స్ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం తినేది కూడా ఫుల్ కడుపు నిండా తినేదానికన్నా 70% వచ్చినప్పుడే మనం కంట్రోల్ చేసుకుంటే ప్లేట్ని ఆటోమేటిక్గా మన బాడీలో వెయిట్ లాస్ ఆటోమేటిక్గా అవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మైండ్ఫుల్ ఈటింగ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ లాస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం తినేది మనం కడుపు నిండా ఫుల్గా ప్లేట్లో కార్బోహైడ్రేట్ పెట్టుకుని తినే కన్నా ఆ ప్లేట్లో వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకొని మిగిలిన ఐటమ్స్ ఫైబర్ కానీ, మినరల్స్ ఇలాంటివి ఎక్కువ యాడ్ చేసుకొని ఈ ప్లేట్లో కార్బోహైడ్రేట్ ఐటమ్స్ 1/4 ఉండేటట్టు చూసుకుంటే ఆటోమేటిక్గా మీ ప్లేటు అలా కంట్రోల్ సెట్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ముందు కంట్రోల్ చేసుకోవాల్సింది మన ప్లేట్ని. మన తినే ప్లేట్లో అన్నీ వేసుకుని ఏది పడితే అది కార్బోహైడ్రేట్ ఐటమ్స్ ఎక్కువ వేసుకుని తినటం వల్ల మనం ఫ్యాట్ పెరిగి వెయిట్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం వెయిట్ లాస్ భాగంగా మనం ఇక్కడ ఏం చేయాలంటే, మన ప్లేట్లో 50% కన్నా ఎక్కువ వెజిటేబుల్ని ఎక్కువ యూజ్ చేసుకుంటే, కర్రీని ఎక్కువ యూజ్ చేసుకోవటం వల్ల మనం వెయిట్ లాస్ ఆటోమేటిక్గా తగ్గుతామనేది తెలుసుకోవాలి. కాబట్టి ఇవాళ నుంచే మన ప్లేట్ కంట్రోల్ చేసుకొని మైండ్ఫుల్ ఈటింగ్ తింటున్నప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతాం అన్నమాట.